పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. జ్యోతిషులు వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే వేణుస్వామి గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. చాలా సంతోషం. ఎప్పటి నుంచో నా కెరీర్లో ఒక్కసారి మీతో మాట్లాడాలి, మీతో ఇంటర్వ్యూ చేయాలని ఒక కోరిక ఉండిపోయిందండి. అది ఈ రోజు నెరవేరింది. చాలా సంతోషంగా అనిపిస్తోంది పర్సనల్గా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలు చాలా చేసిన. మంత్రమైన తంత్రమైన ఒక గురువు అవసరం. అలాంటి తంత్ర మంత్రాల్ని మీరు ఏ గురువు దగ్గర అభ్యసించారు, ఎంతకాలం అభ్యసించారు? ముఖ్యంగా నాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అయినటువంటి వేలూరు నాచారం, దాన్నే నాచారం గుట్ట అంటారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద నరసింహస్వామి దేవాలయమైనటువంటిది మా దేవాలయం. అయితే మా దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే, మా దేవాలయంలో క్షుద్ర పూజల నివారణ అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది. జనరల్గా ప్రయోగం జరుగుతుంది ఎవరి మీదనైనా, అది చేతబడి, బాణామతి, లేకపోతే ఇంకొక సత్క, చాలా రకాలు ఉంటాయి ప్రయోగాలలో. వాటిని తీసివేయడం అనేటువంటిది మా దేవాలయం యొక్క ప్రాముఖ్యత. జనరల్గా మాకు అన్ని నదులు తూర్పు నుండి పడమరకు పారితే, మాది పడమర నుండి తూర్పు నుండి పడమరకు పారేటువంటి నది, దాని పేరు హారిద్రా నది. సో జనరల్గా ఏం జరిగేదంటే, అమావాస్యకు అక్కడ ఈ ప్రయోగాలు తీసేసి ఏం చేసేవాళ్ళు అంటే, ఒక చాటలో ఒక పట్టు చీర, బంగారు గాజులు, డబ్బులు పెట్టి అట్లా తీసేసి అది అక్కడ పెట్టేవాళ్ళు. ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళకి అది అంటుకుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటాం, 3 కూడళ్ళు ఉన్న దగ్గర మనకు రాత్రిపూట కొబ్బరికాయలు, కోడిగుడ్లు, ఇవన్నీ మనం చూస్తుంటాం. నిమ్మకాయలు అనేవి నార్మల్, అవి పనిచేయవు. కోడిగుడ్లు కానీ, రెడ్ కలర్ అన్నం కానీ, అట్లా కొన్ని చూస్తుంటాం మనం. సో వాటిని సత్కలు అంటారు. చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటాం, కానీ దాని మించి మన కారు వెళ్ళినా అది మనకు అంటుకుంటుంది. సో వీటి నివారణ అనేది మా దేవాలయం దగ్గర జరిగేది. అయితే నాకు అప్పుడు వయసు ఎంత, 8 నుండి 10, 12 సంవత్సరాలు. సో మేము ఆడుకోవడానికి, లేదా ఈత పళ్ళు తెంపుకోవడానికి, లేదా మామిడికాయలు తెంపుకోవడానికి ఆ నది ప్రవాహం దగ్గర తిరిగినప్పుడు ఇవన్నీ కనిపించేవి మాకు. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అవేవి ముట్టుకోవద్దు అంటే. మనకు డౌట్, ఎందుకంటే అప్పుడు బచ్చగాళ్ళం, అంత నాలెడ్జ్ లేదు. ఏం జరుగుతుంది అంటే, లేదు కొడుక, అది దాన్ని తీసేస్తారు, ఇట్లా జరుగుతాయి మన దగ్గర, ఎందుకంటే మన క్షేత్రం దానికే ఫేమస్ కాబట్టి జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. సో అది చూసినా దాని పక్క నుండి వెళ్ళేవాళ్ళం. సో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, అసలు మెల్లిగా మా నాన్నగారు చాలా పెద్ద పండితులు, యాదగిరిగుట్టలో 1965కు పూర్వం ప్రధానార్చకులుగా చేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినారు, నాచారం గుట్టకు. సో ఆయన దీనికే స్పెషల్. ఆయన ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు, మీకు దయ్యాలు పట్టడము ఇట్లాంటివి అంటారు. నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, నమ్మని వాళ్ళ గురించి నాకు అనవసరం. సో వాళ్ళు ఏంటంటే, ఈయన ఒక తీర్థం తీసుకొని ఇట్లా ముఖం మీద కొడితే ఒక 40 days తర్వాత వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తే 40 days తర్వాత అది వదిలేసేది. సో ఆయన ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి, మా నాయనగారి దగ్గర. సో తను చనిపోయిన తర్వాత ఆయన ఎంత సంపాదించిండో అని మేము అన్నీ ఎత్తుకుతే, మాకు దాంట్లో హార్డ్లీ ఒక 15 రూపాయలు, 20 రూపాయలు క్యాష్ దొరికింది మా నాన్న దగ్గర. నేను మాట్లాడేది 1987. నాకు కరెక్ట్గా 11 సంవత్సరాలు. మా నాన్నగారు ఏం చేశారంటే, 1987లో నేను ఇంకో 6 నెలల్లో చనిపోతా కాబట్టి నీకు నేను ఉడకలగ్గం చేస్తున్నా అని నాకు జంధ్యం వేసి 6 నెలల తర్వాత చనిపోయినారు. ఆయన అతిపెద్ద పండితుడు, జ్యోతిష్యుడు. ఆయన పుస్తకాలు తీసినప్పుడు దాంట్లో కొన్ని చాలా అతి ముఖ్యమైనటువంటి పుస్తకాలు, ఆయన రాసిన పుస్తకాలు కొన్ని వెళ్ళినాయి. వాటిని తీసుకున్న తర్వాత, అప్పుడు నా ఏజ్ అంత పెద్ద గొప్పదేం కాదు కాబట్టి 11 సంవత్సరాలు అప్పుడు ఆ పుస్తకాలన్నీ పక్కకు దాచిపెట్టాం. నేను ఇంటర్ చదువుకున్నా, నేను డిగ్రీ చేసిన, నేను 10th క్లాస్ లాలాపేట్ గడి స్కూల్లో చదువుకున్నా. అంతకుముందు నా చదువు అంతా 9వ తరగతి వరకు నేను మెదక్ జిల్లా గోమారంలో, మీకు ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి గారిని మినిస్టర్గా పనిచేశారు, వాళ్ళ హస్బెండ్ పేరు లక్ష్మారెడ్డి, ఆయన నాకు సీనియర్. సో ఆ ఊర్లో నేను చదువుకున్నా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పూజలు చేసేవాడిని. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి 10th చేసిన. అంటే చదువుకుంటూనే పౌరోహిత్యం చేసేవారు. చిన్నప్పుడు నా డబ్బులు, ఎందుకంటే నాన్నగారు చనిపోయింది 11వ సంవత్సరంలో కదా, 11 ఏళ్ళకి నాన్న లేడు. మా అన్న దగ్గర ఉంటూ, మా అన్న రఘునాథాచారి అని తెలుగు పండితైన గోమారంలో, ఆయన దగ్గర చదువుకుంటూ ఆ చుట్టుపక్కల చాకలమెట్ల అనే ఊర్లో పూజలు చేయడము, వినాయక చవితి పూజలు చేయడం, అంటే నా సంపాదన నేను 11వ సంవత్సరంలో స్టార్ట్ చేసిన. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మా బావగారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సినిమా ముహూర్తాలు, ఫస్ట్ సినిమా ముహూర్తం ప్రాణ స్నేహితులు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్,
ఏది కృష్ణంరాజు గారు, మురళీమోహన్ గారు స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా అనే సాంగ్, అది ఫస్ట్ సినిమా ఇన్ హైదరాబాద్ ముహూర్తం. అప్పటికి చెన్నైలోనే ఉంది ఇంకా సినిమా ఇండస్ట్రీ. అప్పుడు నేను ఇక్కడ పూజలు చేయడం సెలవుల్లో వచ్చి, సో అట్లా రన్ చేస్తూ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో 10th చదువుకొని లాలాపేట్ గడీస్ స్కూల్లో, నెక్స్ట్ ఇంటర్ ఠాగూర్ స్వామి జూనియర్ కాలేజ్ చదువుకొని, డిగ్రీ ఎస్పీ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్ చదువుకొని, డిగ్రీలో నేను సికింద్రాబాద్కు నేను ఏబీపీ ప్రెసిడెంట్గా పనిచేసాను. అయితే నాకు ఎక్కడ అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ గౌరవము, సినిమా పూజలు చేసినప్పుడు ముహూర్తాలు పెట్టినప్పుడు గౌరవము, ఇవన్నీ చూసిన తర్వాత నాకు కింగ్ అంటే ఎప్పుడు ఇష్టం లేదు, కింగ్ మేకర్ అంటే ఇష్టం. సో మొదటి నుండి నా గోల్ కింగ్ మేకర్. రెండవది ఏంటంటే మా నాన్నను చూసిన సందర్భంలో మా నాన్నగారు గుడి నుండి బయటికి వస్తున్నప్పుడు జనాలు నమస్కారం పెట్టడం అంటే ఒక పెద్ద పూజారికి ఇచ్చే విలువ. సో అది నన్ను ఎటువైపు తీసుకెళ్ళింది అంటే జనాలతోని నమస్కారం పెట్టించుకోవాలి, జనాలతోని గౌరవం సంపాదించుకోవాలి అనేటువంటిది చిన్నప్పుడే నా మైండ్లో పడిపోయింది. నలుగురు మిమ్మల్ని గుర్తించాలి అనేది నా మైండ్లో పడిపోయింది. పడిపోయిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఇంకా ఇంచుమించు 2004 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాల్లోనే ఉన్నా. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక ఆయన బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గారు అని ఉండేవారు, చనిపోయినారు ఆయన. సో ఆయన నాకు చాలా క్లోజ్ అయినారు. క్లోజ్ అయినప్పుడు అక్కడ నుండి నేను జ్యోతిషంలోకి ఎంటర్ అయ్యి అప్పుడు నేను అన్ని ప్రామాణికం జ్యోతిషం తీసుకొని, అప్పటికే జ్యోతిషం వచ్చు నాకు, కానీ ఇంకా నా ప్రొఫెషన్ను మార్చుకొని నేను జ్యోతిషంలో ఫిక్స్ అవ్వాలి అని నేను ఎంటర్ అయినా. అంటే ఇక నేను అప్పుడు ఎన్నుకున్నా 2004లో నేను ఫిక్స్ అయిన ఏంటంటే జ్యోతిషం అనేది ఇంకా నేను ఫైనల్, నేను ఇదే నేర్చుకుంటా. అంటే జ్యోతిషం అనే సబ్జెక్ట్ ని డెప్త్ గా వెళ్ళి దాంట్లో నేను ఆలోచన చేసింది ఏంటంటే జ్యోతిషం అందరు చెప్తారు. సో ఆ టైంలో కొంతమంది మీద మనం ఇన్స్పిరేషన్ అవుతాం. ఉదాహరణ, నేను పరిటాల గారి ఇంట్లో పూజ చేసేవాడిని, నేను చిన్నప్పుడే పూజ చేసేవాడిని. ఆయనను చూసినప్పుడు 100 మంది గన్మెన్లు, 100 మంది సెక్యూరిటీ, సునీతమ్మ వాళ్ళందరికీ వండి పెట్టడం, అంటే చాలా ఫ్యామిలీస్ చాలా దగ్గర నుండి, ఎందుకంటే చాలా చాలా దగ్గర నుండి చూసినటువంటి నాది సబ్జెక్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్నంత జనాలు అప్పుడు లేరు, ఇంత క్రౌడ్ లేదు. ఉదాహరణ, నేను పద్మలయ స్టూడియోలో నా నా స్వర్గం అని సినిమా షూటింగ్ అవుతుంటే దివ్యభారతి నేను కలిసి నా 2 వీలర్ మీద తిరిగేది రోడ్డు మీద. అంటే ఆమె టీ తాగడానికి బయటకు వచ్చేది, అంటే అసలు ఇంత లేదు క్రౌడ్. సో అట్లా మెల్లిగా మనకి ఏమర్థమైందంటే ఈ సబ్జెక్టును మనం ఎట్లా బయటికి తీసుకురావాలి అంటే, సెలబ్రిటీస్ మనతో తిరుగుతున్నారు. సో ఒక సమాజంలో ఒక సెలబ్రిటీకి వచ్చే కష్టాలు ఏంటివి అంటే, నాది నార్మల్ కాదు. నేను అనేది ఏంటంటే చాలామంది డబ్బు లేకపోవడం కష్టాలు అనుకుంటారు, కానీ డబ్బు ఉండడం కష్టం. దాన్ని అంచనా వేయాలి అంటే దాంట్లోకి వెళ్ళి మనం పరకాయ ప్రవేశం చేసి చూడాలి. అందరు ఏం చూస్తున్నారు అంటే సమాజాన్ని గొప్పతనంగా చూస్తున్నారు. నేను గొప్పతనంగా చూడట్లా, ఆ వ్యక్తికి ఉండే కష్టాన్ని చూస్తున్నా. వేణుస్వామి ఒకటే పాయింట్, జరగబోయే నష్టాన్నే చెప్తాడు. వేణుస్వామి మోటివేషనల్ స్పీకర్ కాదు. మంచి నాన్న సమాజంలో చాలామంది ఉన్నారు, పోండి చెప్తాడు, మీరు సీఎంలు అవుతారు. మీకు విషయం తెలుసా, నా దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది, జాతకం చెప్పండి గురువు గారు అంటారు. నేను హీరోయిన్, నీ జీవితంలో హీరోయిన్ కావు. డిసప్పాయింట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తున్నాం, ఒక బోటికి పెట్టుకోండి అంటే నీకు నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటది,